దాని తర్వాత మీరు రాష్ట్ర ఎన్నికల సమయంలో మీరు సడన్లీగా మీరు టీఆర్ఎస్ పార్టీ అది అప్పుడు నేను మహారాష్ట్ర వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి మీరు ఎందుకు 2001 నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఇదే ఈటల రాజేంద్ర గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసినాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనలో భాగంగా మేమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాము, కొన్ని కేసులు ఎదుర్కొన్నాము, తెలంగాణ సాధించినాము. ఉద్యమ పార్టీ తెలంగాణ అప్పుడు ఉన్న ప్రస్థానం వేరు. తర్వాత రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఉద్యమకారులను విస్మరించి అవినీతికి బంధుప్రీతికి ప్రాముఖ్యత ఇవ్వడం, అవినీతి పెచ్చుమీరిపోవడము, ప్రజలందరూ చీత్కరించే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఉండడం వల్ల పార్టీని వీడి భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఒక 2 నెలలు మాత్రమే పోయిన తర్వాత మళ్ళీ మా ఉద్యమ నాయకుడు మా గురువుగారైన ఈటల రాజేంద్ర గారు మళ్ళీ ఆయనకి ఇక్కడ మల్కాజ్గిరి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం, ఆయన గెలుపులో నా భాగస్వామ్యం ఉండాలనే ఒక ఉద్దేశం కొద్దీ నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అండవైపుకున్నా. ఈరోజు ఈటల రాజేంద్ర గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రజలందరూ ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ఆశీస్సులతో ఇక్కడ మా మల్కాజ్గిరి నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి మల్కాజ్గిరిని ఒక ఆదర్శమైన పార్లమెంటు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాడు మా రాజేంద్రన్న గారని మేము భావిస్తున్నాం. బోయినపల్లి నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు నచ్చలేదా, మీకు పార్టీ నచ్చలేదా? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అందరూ చూస్తున్నారు, ఈ లిక్కర్ కేసు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఈ కేసుల పరంపర కొనసాగడము, ప్రజలలో కొంచెం హేయమైన భావన రావడం, ఇది కొంచెం ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత రావడము, ప్రజలు మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడము, ఈ దేశానికి కానీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి కూడా ఈ కాషాయ జెండానే సురక్షితమని ప్రజలందరూ భావిస్తున్నారు. ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని, ఈటల రాజేంద్ర గారి నాయకత్వాన్ని, బండి సంజయ్ గారి నాయకత్వాన్ని, కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా ఎగురుతుందని, అందులో మేము భాగస్వామ్యం కావాలనే ఉద్దేశం కొద్దీ మళ్ళీ భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వీడి మళ్ళీ బీజేపీ పార్టీ రావడం మీ లక్ష్యం ఏంటి? మీ రాజకీయ లక్ష్యం ఏంటి? ప్రతి రాజకీయ నాయకుడికి ఒక అంతిమ లక్ష్యం ఉంటుంది. ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యం. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కొద్దే ప్రజా జీవితంలోకి వస్తాడు. నేను కూడా అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళాలనుకున్నాము. ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా ప్రజా జీవితంలోకి వస్తాం. అయితే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకలాగా పనిచేస్తాము. అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను ప్రజలకు చేరే విధంగా పనిచేస్తాము. రాజకీయ నాయకుని లక్ష్యం ఏముంటుంది? ప్రజలకు సేవ చేయడమే రాజకీయ నాయకుల లక్ష్యము. అంతిమంగా 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కాబోతున్నారు. మేమందరం కూడా అందులో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశం ఉంది. రేపు రాబోయే రోజులలో కూడా తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరాలి, బీజేపీ అధికారంలో రావాలనే ఒక కృత నిశ్చయం కొద్దీ మేము అందరం పనిచేస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులు మీరు ప్రజలు ఉన్నారు, ఈటల రాజేంద్రకి ఎంత మెజారిటీ వస్తుంది మీ గ్రాఫ్ ఏంటి? మా అంచనా ప్రకారం ఈటల రాజేంద్ర గారికి 3 నుంచి 5 లక్షల మెజార్టీ బ్రహ్మరథం పడుతున్నారు. అసలు ప్రత్యర్థులు వాళ్ళు ప్రజలలో పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు చిత్కరించుకుంటున్నారు. ఈరోజు ఈటల రాజేంద్ర గారికి ఉన్న అభిమానము, ఆయన వ్యక్తిగత ఓన్లీ భారతీయ జనతా పార్టీ కాకుండా ఆయనకు వ్యక్తిగతంగా కూడా చాలా అభిమానులు ఉన్నారు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా యావత్తు తెలంగాణలో ఈటల రాజేంద్ర గారు తెలియని గడపలేదు. ఈటల రాజేంద్ర గారు తెలియని వ్యక్తి లేడు. ఆయన కరోనా సిచ్యువేషన్లో కావచ్చు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేసినప్పుడు కావచ్చు, ఆర్థిక మంత్రి చేసినప్పుడు కావచ్చు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కావచ్చు, ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేంద్ర గారి పేరు తెలియని వ్యక్తి లేదు. కాబట్టి ఆయనకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మల్కాజ్గిరి ప్రజలు ముఖ్యంగా ఆయనకు ఒక మంచి తీర్పునియబోతున్నారు. ఆయన రేపు రాబో రోజులలో మల్కాజ్గిరికే కాకుండా ఈ దేశానికే ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒక కేంద్ర మంత్రిగా ఈ భారతదేశానికి సేవ చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నాము. అది జరగాలని కోరుకుంటున్నాము.